ఫౌండర్ అండి ఈదర వెంకట్రావు పంతులు గారు. ఫ్రెండ్స్ గుర్తుపట్టారా? వెంకట్రామ అండ్ కో క్యాలెండర్ కొత్త సంవత్సరం వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆల్మోస్ట్ అందరిలోనూ కూడా ఇది ఉంటుంది. లేదు కనీసం ఎక్కడో చోట దీన్ని చూసే ఉంటారు. క్యాలెండర్ అంటేనే వెంకట్రామ అండ్ కో అన్నట్టుగా ఇది పాపులర్ అయింది. ఈ సంవత్సరం ఇది 100వ ఏట ప్రవేశిస్తుంది. 1927లో ఈదర వెంకట్రావు పంతులు గారు ఏలూరులో దీన్ని ప్రారంభించారు. ఈ చిన్న ఇల్లు ప్రస్తుతం ఇంత పెద్ద సంస్థకు ఒక కొలువైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. 100వ ఏట ప్రవేశిస్తున్న ఈ వెంకట్రామ అండ్ కో క్యాలెండర్ల సంస్థని, ఈ ముద్రణ సంస్థని ప్రస్తుతం ఆ వంశంలోని 3వ తరం వెంకట రమణ ప్రసాద్ గారు నడిపిస్తున్నారు. నెక్స్ట్ 4వ తరం కూడా రాబోతుంది. సో ఇంత పెద్ద చరిత్ర ఉన్న, ఒకప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉండేది, ఈ మధ్య కలర్లో కూడా దీన్ని ప్రింట్ చేస్తున్నారనమాట. డేట్లనే కాదు, ఇక్కడ తిథులు, వారాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రింట్ చేస్తారు. ఏమాత్రం తప్పు దీంట్లో దొరలదని ఒక పేరు ఉంది. అందుచేత ఎలాంటి ముహూర్తం నిర్ణయించాలని ఈ క్యాలెండర్ దగ్గర పెట్టుకుని నిర్ణయం చేస్తారు పురోహితులు. అంత పేరున్న ఈ క్యాలెండర్ చరిత్ర ఏంటనేది వారి మాటలోనే, ప్రస్తుతం దీన్ని నడిపిస్తున్న వెంకటరమణ ప్రసాద్ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వచ్చేయండి సార్. నమస్తే. అందరికీ నమస్కారం. వెంకట్రామ అండ్ కో ఈ పేరు వినని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఇది 1927లో సంయుక్త మద్రాసు ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించబడి ఏలూరులో స్థాపించబడింది. దీని వ్యవస్థాపకులు మా తాతగారు అయినటువంటి శ్రీ ఈదర వెంకట్రావు పంతులు గారు, మా తండ్రి గారు శ్రీ ఈదర వెంకటరామయ్య గారు. ఇప్పుడు నా తరం నా పేరు ఈదర వెంకట రమణ ప్రసాద్. ఇప్పుడు 4వ తరం కూడా వచ్చింది. మా అబ్బాయి పేరు ఈదర వెంకటరామారావు. మేము సంయుక్తంగా ఇప్పటికి కూడా మా తాత తండ్రులు నిర్వహించిన సంస్థని ఇంకా మేము నడిపిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మాకు ప్రసిద్ధమైనటువంటి క్యాలెండర్లు మీరందరూ ఆదరణ వల్ల ఇన్నాళ్ళు చాలా దిగ్విజయంగా నడిపాం. రేపు 27వ సంవత్సరంలో సంపూర్ణంగా 100 ఏళ్ళు దీని వ్యవస్థాపక ఇదిగా సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వచనాలు మాకు ఉంటాయని ఆశిస్తున్నాను. ముందుగా 1927లో స్థాపించినప్పుడు బయట పుస్తకాలు అన్నీ, క్యాలెండర్ అన్నీ బయట ప్రచురించేవారు. 1929లో ఏలూరులో వెంకట్రామ పవర్ ప్రెస్ అని ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అందులో పుస్తక ప్రచురణ అంతా ప్రింటింగ్కి వాటికి ఒక వ్యవస్థగా నిర్వహించేవారు. ఈ వెంకట్రామ అండ్ కోకి గవర్నమెంట్ పుస్తకాలు కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాకు మొనాపలి ఉండేది. గవర్నమెంట్ పుస్తకాలు కూడా ఫస్ట్ టు 5th క్లాసెస్ ఎక్కువగా తెలుగు భాషలోనే ఉండేవి పుస్తకాలు. తెలుగు నేర్చుకోవడం ఎలాగా, తర్వాత మీరు వినే ఉంటారు వెంకట్రామ అండ్ కో ఎక్కాల బుక్ అని, అది కూడా మేమే ప్రచురించేవాళ్ళం. దాని తర్వాత 1975లో ఈ పాఠ్యపుస్తకాలు జాతీయం చేశారు, నేషనలైజ్ చేశారు. అప్పటి నుంచి మాకు కొంచెం ఇబ్బంది అయినా మా సొంత ప్రచురణలు ఉండేవి. ఆ ప్రచురణలు బాగా ప్రసిద్ధి చెందేవి. ముఖ్యంగా శంకర్ నారాయణ మీడియం జెమ్ డిక్షనరీ, సుందరాకాండ, దాని తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన టీకా తాత్పర్యంతో మనుచరిత్ర, దాని తర్వాత ఈ ఎడ్యుకేషనల్ చార్ట్స్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది వెంకట్రామ అండ్ కో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అందరి ఆశీర్వాదంతో, సహాయ సహకారాలతోటి మేము ఈ సంస్థని దిగ్విజయంగా నడిపిస్తున్నాం. రేపు 2027 సంవత్సరానికి మేము 100 ఏళ్ళు పూర్తి చేసుకుని దానికి
సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా చేద్దామని నిర్ణయించాం. మీ ఆశీర్వాదాలు మీ మీ ఆదరణ మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ. మీ తాతగారిని మీరు చూసారా? చూసాం. మా తాతగారిని చూసాం మేము. మా తాతగారిని చూసాము. నేను పుట్టింది 1958లో పుట్టాము. అప్పటి నుంచి తెలుసు మా తాతగారు. 62లో ఆయన స్వర్గస్థులు అయ్యారు. బాగా తెలుసు మాకు. క్యాలెండర్ వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ క్యాలెండర్ వేయాలనే ఆలోచన మా పూర్వీకులదేనండి. దీనిలో తంగిరాల వారు మాకు ఎక్కువగా తంగిరాల సిద్ధాంతి గారు మాకు వాళ్ళ 3 తరాలు, మా 3 తరాలు కూడా వాళ్ళకే ఇస్తున్నాం. ఇది ఎవరికి బయట ఎవరికి ఇవ్వం. ఇది ఈ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం వేస్తున్నాం. ఇప్పటి వరకు నిరవధికంగా వేసుకున్నాం. 2027 సంవత్సరంలో మరి అధికంగా క్యాలెండర్లు వేసి కొన్ని ఉచితంగా కూడా మేము పంపిణీ చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఎక్కడెక్కడికి వెళ్ళేదండి? మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళేది అంటే ఈ క్యాలెండర్లో మీకు మోస్ట్లీ యుఎస్ వెళ్తుందండి. యుఎస్, ఇంగ్లాండ్ వెళ్తుంది. దాని తర్వాత మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇక్కడ సౌదీ అరేబియా కూడా వాళ్ళు స్వయంగా బుక్ సెల్లర్స్ వాళ్ళు వచ్చి కొనుక్కుని తీసుకెళ్తుంటారు. అక్కడ ఉండే తెలుగు వారి ప్రజలకి ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళేవారు. ప్రతి సంవత్సరం ప్రింటింగ్ ఏ కాలంలో స్టార్ట్ చేస్తారు సార్? ప్రతి సంవత్సరం ఏ నెలలో ప్రింటింగ్ చేయడం మొదలు? ప్రతి సంవత్సరం ఇది ఆగస్టులో ప్రారంభం అవుతుందండి. మీకు దీపావళి అమావాస్య దాటిన తర్వాత రిలీజ్ చేస్తాం. ఇది ఒక 7 లక్షల క్యాలెండర్లు ప్రతి సంవత్సరం మాకు అమ్ముడిపోతాయి. అది నిజంగా అదే దీంట్లో మెయింటైన్ చేస్తున్నాం. చాలా పాపులర్. మా జనవరి 1st వీక్ కల్లా అన్నీ అయిపోతాయి. హాట్ కేక్స్లో అయిపోతాయి. అది మేము ఎక్కువగా హోల్సేల్గా ఇస్తుంటాం ఈ క్యాలెండర్లు. డీలర్స్ వాళ్ళు హైదరాబాద్లో, సికింద్రాబాదు, వరంగల్, ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చి క్యాలెండర్స్ అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు వాళ్ళకి చందమామ పుస్తకాలు ఎలా ఉన్నాయి? చందమామ, బొమ్మరిల్లు అలాగా ఇది కూడా అలా అయిపోయింది కదా వెంకటరామన్కో కూడా. అవును. అప్పుడు ఆ చందమామ పబ్లిషర్స్ కూడా ఉండేవారు. వీళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్ అని వాళ్ళు చెన్నైలో ప్రసిద్ధి తెలుగు పుస్తకాలు. ఈ మధ్యన వాళ్ళు కూడా పుస్తకాలన్నీ రివైవ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మా తెలుగు రాష్ట్రాల్లో వెంకటరామన్కో. ఇదేనండి వేరే వ్యాపారాలు ఉన్నాయా మీకు? వేరే వ్యాపారం ఇదివరకు ఉండేవండి. ఇదివరకు అది తాతగారు వారు స్థాపించిన ఫార్మసీ బిజినెస్ ఉండేది, ఆయుర్వేదం ఫార్మసీ. మాకు ఇక్కడ లోకల్గా శంకర్ మఠం, తర్వాత 2 స్కూల్స్ కూడా మా పేరున ఉన్నాయి. అప్పుడు చాలా ఈ ఏరియాలో అంతా చాలా దీనంగా ఉండేది. ప్రజల నిమిత్తం, వాళ్ళ సౌకర్యం నిమిత్తం ఒక గుడి, ఒక బడి, ఒక మందులు వాళ్ళ ఆరోగ్యం తీసుకోవచ్చు, ఒక ఫార్మసీ, ఒక సినిమా థియేటర్ కూడా 1962లో స్థాపించాం. సినిమా థియేటర్ని మన ప్రియతమ నాయకులు దామోదరం సంజీవ్ స్వయంగా వచ్చి వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. బి నాగిరెడ్డి గారి అని విజయవాహిని ఫిలిమ్స్ అన్నీ మా దీంట్లోనే ప్రదర్శించేవి. మాకు చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి సినిమాలు అంటే మహా ఇష్టం. మేము హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చినప్పుడల్లా మేము ఎక్కువ శాతం థియేటర్లోనే ఆయన సినిమాలు చూస్తూ గడిపేవాళ్ళం. మేము థియేటర్ పేరేంటి సార్? సినిమాల పేరేంటి? సినిమాలు కూడా వెంకటరామ థియేటర్. అన్ని మా బ్రాండ్స్ అన్ని వెంకటరామ కిందే ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు ఉందండి సినిమాలు ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు సినిమాల ఆదరణ తగ్గిపోయింది కదండి. ఇప్పుడు అంతా టీవీలు అవన్నీ వచ్చేసాయి. టీవీలు రావడం, మొబైల్ ఫోన్స్ వాళ్ళు వచ్చేసాయి. అందుకే కొంచెం ఈ మా ఏరియాలో ఏ థియేటర్లు అన్నీ మూసేసారు. అన్ని షాపింగ్ కాంప్లెక్స్ చేశారు. ఓన్లీ ఏలూరు 2 టౌన్లోనే ఉన్నాయి. కొంచెం అంబికా వాళ్ళది, కొంతమంది. ఏం చేశారు మీ థియేటర్ని? మా థియేటర్ అపార్ట్మెంట్స్ కింద కన్వర్ట్ చేసామండి. ఒకటి అడుగుతాను, అంటే ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది లేదుగా?
ఫైనాన్స్ హాయిగా ఉన్నాం. హాయిగా ఉంది. మీ పిల్లలు సార్ ఎంతమంది? మాకంతా భగవంతుడు వెంకటేశ్వర స్వామి మాకు ఇరవేల్పు, ఆయనే అన్ని సమకూరుస్తాడు. ఏ బాధలు లేకుండా ఏం లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతాను. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు కలర్ పెయింటింగ్ అండి? ఇది ఒక 15 ఏళ్ళు అవుతుందండి ఈ క్యాలెండర్ మొదలెట్టి. కలర్లో చాలామంది ఆన్ డిమాండ్ వేస్తున్నాము. అంటే కలర్ ఎవరు సార్? ఇదే మా తాతగారి సమయం నుంచి ఈ క్యాలెండర్లో వస్తున్నాయి. ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ క్యాలెండర్లు. ఎన్నో తిథి వార నక్షత్రాలు, ఏ మాసం ఏ తారీఖున మొదలవుతుంది, అంటే కార్తీక మాసం కానీ మిగతా అమ్మవారు నవరాత్రులు కానీ, తర్వాత వినాయక నవరాత్రులు కానీ, అవన్నీ ఉంటాయి. ఇది మా టర్మ్లో స్టార్ట్ చేసాం. ఎందుకంటే పాపులర్ డిమాండ్ వల్ల నా టర్మ్లో మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళ టైంలో స్టార్ట్ చేశారు కదా, మీ తాతయ్య గారు బ్రిటిష్ వాళ్ళ టైంలో స్టార్ట్ చేశారు కదా, వాళ్ళది ఏంటి సపోర్ట్ ఏమైనా ఉండేదండి అప్పట్లో? అంటే బ్రిటిష్ వారు సపోర్ట్ ఉండేదండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు కదా, తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎసెన్షియల్ ఇది, అందుకే ఉండేది. మాకు పొలిటికల్ సపోర్ట్ కూడా మాకు ఉండేది. టంగుటూరి ప్రకాశం గారు లాంటి మహానుభావులు మాకు బాగా సపోర్ట్ కింద ఉండేవారు. మాకు ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ కాలం నాటి కూడా మాకేమి ఇబ్బందులు రాలేదు. మీకు పోటీ ఏమైనా ఉండేది సార్ అప్పట్లో వేరే వాళ్ళని? మాకు పోటీ క్యాలెండర్లో ఉన్నారు కానీ మావి ఎక్కువగా ఇదిగా ఉంటాయి. పోటీ ఉన్నారు, చాలామంది పబ్లిషర్స్ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మాది మొనోపలి కింద ఒక బ్రాండ్ ఇమేజ్ కింద ఉండి మా క్యాలెండర్లన్నీ సేల్ అయిపోతుంటాయి. మాకు ఏదో ఒక 100-200 పబ్లిక్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్కి ఉంచుతాం కానీ మిగతా అన్నీ సేల్ అయిపోతుంటాయండి. అసలు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు ట్రెండ్ కూడా బాగానే ఉంది. సేమ్ అదే, ఇంకా చెక్కు చెదరటంలే. ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ ఆదరణ. 100 ఏళ్ళ కిందట ఎలా ఉండేది ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు అందరూ మంచి ఆదరణ ఇస్తున్నారు. ప్రింటింగ్ అది ఎక్కడ వేసేవారు? ప్రింటింగ్ ఇదివరకు మాకు పవన్ ప్రెస్ ఉండేది, అక్కడ చేస్తుంటాము. ఇబ్బంది అయితే ఏం లే. ఇప్పుడు అంటే కుర్రోళ్ళు అంటే యూత్ జనరేషన్ అప్పుడులాగా ఉందా సార్? జనరేషన్ మారిపోయింది కదా ఇప్పుడు, అంతే అదే సేమ్. ఆ పూర్వీకులు ఆ లెగసీ మేము అమ్మకం లెగసీ ఎలా అవుతుందో కొనుగోలుదారు కూడా ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. లేకపోతే అసలు ఎప్పుడో క్యాలెండర్లు బంద్ అయిపోయాయి కదా. అంటే ఇప్పుడు అంతా ఫోన్లో వచ్చేసాయి కదా, ఫోన్లో చూసుకున్నారు కదా. ఊళ్ళల్లో సిటీస్లో కూడా విజయవాడ, హైదరాబాద్లో ఎక్కువగా సేల్ అవుతుంటాయి మాకు. అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో అంటే వెంకటరమణకో ఇంకా చెప్పక, రాజమండ్రి, దాని తర్వాత తాడేపల్లిగూడెం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, ఇద్దరు కడప ఉండేది, అది క్లోజ్ చేసాం. కాకపోతే డిస్ట్రిబ్యూషన్ నెల్లూరు వాళ్ళంతా మాకుండే తెలిసిన వాళ్ళందరూ అక్కడ వ్యవహారాలు అక్కడ చూస్తుంటారు. పిల్లలు ఎంతమంది సార్? నాకు 2 పిల్లలండి, బాబు, పాప. బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు ప్రస్తుతానికి. పాపేమో యుఎస్లో ఉంది. నాకు మా పాపకి ఒక కూతురు, మా అబ్బాయికి ఒక కూతురు, అంటే నాకు 2 మనవరాళ్ళు. పాప ఏం చేస్తారు? బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు. పాప కూడా అమెజాన్ ఇండియాలో, అమెజాన్ దీంట్లో అమెరికాలో చేసుకుంటాను. ఇప్పుడు మరి నెక్స్ట్ మీ తదనంతరం ఎవరు? మీ తర్వాత నెక్స్ట్ తరం ఎవరు దీన్ని నడిపేది? నా తర్వాత మళ్ళీ మా బాబు చూస్తున్నాడు. బాబు పేరు? బాబు వచ్చేస్తారు ఇంకో ఒక 3-4 ఇయర్స్లో. మాకు ఇంకా ఓపిక ఉంది కదండి, అది తర్వాత వస్తారు. బాబు పేరు? బాబు పేరు వెంకటరామారావు. ఆయన వెంకటరామారావు, ఈధర వెంకటరామారావు. ఊళ్ళో చాలా ఆస్తులు మీరు అంటే తాతగారిది నాన్నగారిది కలిపి ఇద్దరికి వెంకటరామారావు అలా పెట్టాము. ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తవుతున్నాయి కదండి. 100 ఏళ్ళు ఏంటి, ఏమైనా చేయబోతున్నారా? ఏమైనా
కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? కార్యక్రమాలు చేస్తామండి, ప్లానింగ్లో ఉంది. తప్పకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పూర్వీకులు మాకు అందించిన ఈ మేము మా కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి తప్పకుండా మేము ఇచ్చేస్తాము. ఎవరైనా వచ్చి వెంకటరమణకో మీరేనా అంటే గుర్తుపట్టినప్పుడు ఎలా ఉంటుంది సార్ మీకు? చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా అసలు ఆ యొక్క హెరిటేజ్ దీనిలాగా ఉంటుంది, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా సినిమాల్లో కూడా వాడుతుంటారు కదా, ఆ? చాలా సినిమాల్లో కూడా వాడుతాం. సినిమాల్లో కూడా వాడుతుంటారు. అది వెంకటరామాయణకు ఎక్కాలి బుక్ అని సినిమాలో వాడారు. ఈవి సత్యనారాయణ గారు నుంచి ఈవి సత్యనారాయణ గారు, అవును, బాగా ఇది. ఊళ్ళో ఎలా ఉంటుందండి గౌరవం? ఈ ఊళ్ళో ఎలా ఉంటుంది గౌరవం అంటే? మొత్తం ఊళ్ళో బాగానే ఉంటుందండి. మేము మా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. చాలామంది మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. రేపు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏలూరు వెంకటేశ్వర స్వామి గుడిలో. అందులో ఆ గుళ్ళకి మేము వ్యవస్థాపక ట్రస్టీలు మేము. అందుకే మాకు ఎక్కువ ఆదరణ ఆ గుడి. తర్వాత శంకర్ మఠం ఉంది. కంచికామకోటి వారు పరమాచార్య శంకర్ మఠాన్ని ఇక్కడ స్థాపించారు. దానిలో గాయత్రి అమ్మవారి గుడి, శంకరాచార్య వారి గుడి, తర్వాత ఏమో దత్తాత్రేయ స్వామివారి గుడి ఉంది. ప్రతి సంవత్సరం శంకర జయంతి నిర్వహిస్తుంటాం. మిగతా కార్యక్రమాలు కూడా ఏమన్నా ఉంటే ఆస్పిషియస్గా ఉంటే ప్రజలు వచ్చి అక్కడ చేసుకుంటూ ఉంటారు, మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. దాన ధర్మాలు గట్టిగానే చేస్తారు కదా, దాన ధర్మాలు గట్టిగానే చేస్తారు. ఊళ్ళో చాలా చేసినట్టున్నారు కదా డొనేషన్స్ అవి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీ తాతయ్య గారి పేరే ఉంది అక్కడ, ఈదర వెంకటరావు గారి అని. ఈదరవారి స్ట్రీట్, ఈదరవారి వీధి. అచ్చా, వీధి పేరు మీ ఈదరవారి వీధి, వెంకట్రావు పేట ఈదరవారి వీధి. యాక్చువల్ మీ కుటుంబం పేరు మీదే. మా పూర్వీ. గవర్నమెంట్ నుంచి ఏమైనా కలుస్తుంటారా సార్ ఎప్పుడన్నా? ఎవరన్నా ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తుంటారా? ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తుంటారా? మాకు కంచివారు వస్తుంటారండి. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కంచివారు వస్తారు, మా గుడికి వస్తారు. ఇక్కడ మా పాఠశాల ఉంది, సంస్కృత పాఠశాల, దానికి వస్తుంది. దానికి నేను గౌరవాధ్యక్షుడిని. 34 ఏళ్ళు అధ్యక్షుడిని చేశాను. ఇప్పుడు వేరే కార్యక్రమాల వల్ల వేరే అధ్యక్షుడిని నియమించి మేము ఇచ్చేస్తాం. అది కదా, మంత్రులు ముఖ్యమంత్రులు ఏమైనా కలుస్తుంటారా లేదా? ముఖ్యమంత్రులు ప్రస్తుతానికి లేదు, కాకపోతే మాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఎవరండి? కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు బాగా క్లోజ్, మా ఫ్యామిలీకి. నాకంటే 2 సంవత్సరాలు జూనియర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో. అప్పుడప్పుడు ఎప్పుడన్నా వీలుంటే ఏలూరు వచ్చినప్పుడు వచ్చి కలుస్తుంటాం.